హీరోయిన్లకి డిమాండ్ ఉన్నప్పుడే సినిమాలైనా రెమ్యునరేషన్ హైక్ అయినా ఫెయిల్యూర్స్ చవి చూస్తే నేను స్టార్ హీరోయిన్ కదా అని నాకింతే ఇవ్వాలని పట్టుబడితే ఉన్న ఛాన్స్ కూడా ఊడిపోయే అవకాశం ఉంది. ఈ విషయం తెలిసే పూజా హెగ్డే వెనక్కి తగ్గిందా? దుల్కర్ సల్మాన్ సినిమాకి అంత ఛార్జ్ చేస్తోందా? వరుస ఫ్లాపుల్లో ఉన్న పూజా హెగ్డే రెమ్యునరేషన్ తగ్గించుకుంటుందా అంటే అవుననే వార్తలు టాలీవుడ్లో సర్క్యులేట్ అవుతున్నాయి. అలవైకుంఠపురం తర్వాత రెమ్యునరేషన్ పెంచేసింది బుట్టబొమ్మ. ఒక్కో సినిమాకు 1.5 నుండి 3 కోట్ల వరకు డిమాండ్ చేస్తుందని టాక్. మేడం శాలరీ పెంచేయడంతోనే తెలుగు ఫిల్మ్ మేకర్స్ దూరం పెట్టేశారన్న వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు దుల్కర్ సినిమా కోసం మేడం తగ్గించుకుందట. దుల్కర్ 41 కోసం పూజ 3 కోట్లు ఛార్జ్ చేసిందన్నది లేటెస్ట్ బజ్. ఈ లెక్కన చూస్తే జననాయకన్ రెట్రో చిత్రాల కన్నా తక్కువేనని తెలుస్తోంది. రెట్రో కోసం పూజ 4 కోట్లు తీసుకుంది. అలాగే నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయ్యే దళపతి విజయ్ ఫిలిం జననాయకన్ కోసం 6 కోట్ల వరకు పుచ్చుకుందని సమాచారం. ఇక కూలీలో ఐటమ్ సాంగ్ కోసం కూడా భారీగానే చార్జ్ చేస్తుంది ఈ పొడుగు కాళ్ల సుందరి. మోనికా సాంగ్ కోసమే 2 నుండి 3 కోట్లు తీసుకున్న పూజ ఇప్పుడు దుల్కర్ మూవీ కోసం జస్ట్ 3 కోట్లు తీసుకోవడం డిస్కషన్ కు కారణమైంది. అయితే ఈ రెమ్యునరేషన్ కూడా ఆమెకు ఎక్కువే అంటున్నారు క్రిటిక్స్. పూజా హెగ్డే బ్లాక్ బస్టర్ సౌండ్ విని ఏళ్లు దాటిపోతున్నాయి. అలవైకుంఠపురం తర్వాత మ్యాజిక్ వండర్స్ క్రియేట్ చేయడంలో తడబడుతుంది. ఇక్కడే అనుకుంటే పొరపాటు. సౌత్ టు నార్త్ ఎక్కడికి వెళ్ళినా ఇదే సిచ్యువేషన్. ఫెయిల్యూర్ అయినా అమ్మడి ఛాన్సులకు వచ్చిన కొదవేమీ లేదు. ప్రెజెంట్ 4 సినిమాలు చేతిలో ఉన్నాయి. కానీ సక్సెస్ ఉన్నప్పుడే రెమ్యునరేషన్స్ డిమాండ్ చేయడానికి ఛాన్స్ ఉందని గ్రహించిందేమో తగ్గించేసుకున్నట్లు కనిపిస్తుంది మేడం. అందుకే దుల్కర్ 41 కు భారీగా తీసుకోలేదని తెలుస్తుంది. ఏదేమైనా 3 years తర్వాత టాలీవుడ్లోకి ఎంటర్ అయిన బుట్టబొమ్మ మళ్ళీ భారీ హిట్ పడగానే రెమ్యునరేషన్ పెంచేది కదా. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ సినీ కెరియర్ కష్టాల్లో నడుస్తోంది. ఈ ఏడాది పేరుకి 2 సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. కానీ అవి బాక్సాఫీస్ దగ్గర తుస్సుమన్నాయి. ఇవే కాదు, ఈమె ఖాతాలో ఉన్న 3 సినిమాల ఫ్యూచర్ కూడా డైలమాలోనే నడుస్తున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఉన్నట్లా లేనట్లా? పెళ్ళై పిల్లలు పుడితే హీరోయిన్ల సినీ కెరియర్ డ్యామేజ్ అయిపోయినట్లే అనుకుంటారు. కానీ ఇప్పుడు యాక్టింగ్ కి మ్యారేజ్ లైఫ్ అడ్డు కాదని ప్రూవ్ చేస్తున్నారు కొందరు హీరోయిన్స్. వారిలో కాజల్ అగర్వాల్ ఒకరు. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత కూడా ఎక్కడా గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు చేస్తోంది. లాస్ట్ ఇయర్ సత్యభామతో అలరించిన కాజల్ ఈ ఏడాది సికిందర్, కన్నప్ప చిత్రాలలో క్యామియో రోల్స్ తో పలకరించింది. కానీ ఈ 2 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ప్రస్తుతం కాజల్ చేతిలో సినిమాలున్నా అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియని సిచ్యువేషన్. సికిందర్, కన్నప్ప ఫ్లాప్స్ అయ్యాయి. కమిట్ అయిన మిగతా 3 చిత్రాల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఎప్పుడో 4 ఏళ్ల క్రితం అనౌన్స్ చేసిన ప్రాజెక్టు ఉమా ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. ఉమా సంగతి పక్కన పెడితే ద ఇండియా స్టోర్ ఇది మరొక కహానే. ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ కావాల్సిన ఈ ప్రాజెక్టులు ఎంతవరకు వచ్చిందో నో అప్డేట్. అలాగే ఇండియన్ 2లో క్యామియోతో సరిపెట్టేసి పార్ట్ 3లో చూసుకుందాము అనుకుంటే అసలు ఇండియన్ 3 సెట్స్ పైకి వెళ్తుందో లేదో కూడా డౌటే. ఇలా కాజల్ 3 సినిమాలు డైలమాలో పడ్డంతో చందమామ కెరియర్ కూడా అటు ఇటుగా సాగుతోంది. పోనీ కాజల్ చేతిలో సినిమాలు లేవా అంటే ఉన్నాయి. కానీ అవి కూడా సపోర్టింగ్ రోల్సే. బాలీవుడ్ బిగ్ బడ్జెట్ ఫిల్మ్ రామాయణలో మండోదరి క్యారెక్టర్ చేస్తోంది కాజల్. అలాగే మలయాళంలో దుల్కర్ సల్మాన్ అయామ్ గేమ్లో నటిస్తోందట. గతంలో ఈ ఇద్దరి కాంబోలో హే సినామికా రాగా అప్కమింగ్ ఫిల్మ్లో కీ రోల్ చేస్తోంది. చెప్పుకోవడానికి సినిమాలున్నా అవేవి లీడ్ రోల్స్ కావు. మరి మళ్ళీ హీరోయిన్ గా చందమామ మెరుపులు మెరిపిస్తుందా లేదా అనేది చూద్దాం. ఈ ఏడాది ఒక్క సినిమాతోనే సరిపెట్టేసిన మృణాల్ ఠాకూర్ నెక్స్ట్ ఇయర్ మాత్రం తగ్గేదే లేదంటోంది. ఫస్ట్ హాఫ్ నుండే బాక్సాఫీస్ పై దండయాత్ర షురూ చేసింది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలని దింపేస్తున్న సీతా మహాలక్ష్మి ఈసారి కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తో వస్తోందా? రొమాంటిక్ లవ్ స్టోరీస్ తో మాయ చేయబోతుందా? సీతారామంతో తెలుగు ఆడియన్స్ మధ్యలో సీతా మహాలక్ష్మిగా పర్మనెంట్ స్టాంప్ వేయించుకుంది మృణాల్ ఠాకూర్. సీరియల్ యాక్టర్ నుండి హీరోయిన్ గా చేంజ్ అయితే సీతగా స్పెషల్ ఐడెంటిటీనిచ్చింది టీ టౌన్. హాయ్ నాన్నతో సెకండ్ హిట్ ఖాతాలో వేసుకున్న భామకి ఫ్యామిలీ స్టార్ రూపంలో హ్యాట్రిక్ మిస్ అయింది. కల్కిలో క్యామియో అపీరెన్స్ ఇచ్చిన భామ టాలీవుడ్ ఆడియన్స్ కి గ్యాప్ ఇచ్చిన బాలీవుడ్ ఆడియన్స్ తో టచ్ కంటిన్యూ చేస్తోంది. ఈ ఏడాది జస్ట్ 1 ఫిల్మ్ సన్ ఆఫ్ సర్దార్ 2తో సరిపెట్టేసింది అమ్మడు. ఈ బొమ్మ కూడా బాక్సాఫీస్ దగ్గర అండర్ పెర్ఫార్మెన్స్ చేసింది. 2 ఏళ్ల నుండి అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో హిట్ లేక స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న మృణాల్ తనకు బాగా వచ్చొచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీస్ తో నెక్స్ట్ ఇయర్ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ట్రై చేస్తోంది. 2026 స్టార్టింగ్ నుండే బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో సందడి చేయబోతోంది. తెలుగు, హిందీ బైలింగ్వల్ మూవీ డెకాయిట్ ఒక ప్రేమ కథ ఈ ఇయర్ ఎండింగ్ రిలీజ్ కావాల్సి ఉండగా నెక్స్ట్ ఇయర్ మార్చ్ 19th పోస్ట్ పోన్ చేసుకుంది.
అంతకన్నా ముందే మరో బాలీవుడ్ లవ్ స్టోరీతో హాయ్ చెప్పబోతోంది అమ్మడు. 2 ఏళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న దో దీవానీ షెహమే ఎట్టకేలకు రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి నిర్మాతగా వ్యవహరిస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ దో దీవానీ షెహమే నెక్స్ట్ ఇయర్ వాలంటైన్స్ డేని టార్గెట్ చేస్తూ ఫిబ్రవరి 20న ఆడియన్స్ ముందుకు రాబోతోంది. అలాగే జూన్ 5న హే జవానీ తో ఇష్క్ హోనా హై తో హాయ్ చెప్పబోతోంది. వరుణ్ ధావన్, పూజా హెగ్డే, మృణాల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రాబోతోంది ఈ ఫిల్మ్. అలాగే ఎప్పుడో కంప్లీట్ అయి రిలీజ్ కి నోచుకోని కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ మూవీ పూజా మేరీ జాన్ కూడా నెక్స్ట్ ఇయరే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తుంది మ్యాడాక్ ఫిల్మ్స్. అలాగే బన్నీ అట్లీ హై బడ్జెట్ ఫిల్మ్ కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్లు కనిపిస్తున్నాయి. ఈ మూవీ పోస్ట్ పోన్ అయినా 4 లవ్ స్టోరీస్ తో సీతామహాలక్ష్మి సందడి చేయడం పక్కా. ప్రేమలుతో పాపులారిటీ తెచ్చుకున్న మమితా బైజు టాలీవుడ్, కోలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మేక్ ఓవర్ అయింది. మరి ఆమె ఫ్రెండ్ అనశ్వర రాజన్ సంగతి ఏంటి? మలయాళ చిత్ర పరిశ్రమకే తన టాలెంట్ పరిమితం చేస్తుందా, లేక మమితాల సౌత్ మొత్తానికి ఎక్స్పాండ్ చేస్తుందా? టీనేజ్ వయసులోనే హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన మలయాళ కుట్టి అనశ్వర రాజన్ తక్కువ టైంలోనే మాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది. ఆమె నటించిన సూపర్ శరణ్య, నేరు, గురువాయూర్, అంబర నడైల్, రేఖా చిత్రం సినిమాలు తెలుగులో కూడా మంచి వ్యూస్ దక్కించుకున్నాయి. మాలీవుడ్ డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్ ఆడియన్స్ ను పలకరించిన అనశ్వర డైరెక్ట్ గా తెలుగు చిత్రంలో నటిస్తుంది. అనశ్వర రాజన్ టాలీవుడ్ తెరంగేట్రానికి రెడీ అయింది. అచ్చమైన తెలుగు సినిమాతో డెబ్యూ ఇవ్వబోతుంది. రోషన్ హీరోగా తెరకెక్కుతున్న ఫిలిం ఛాంపియన్. ఈ స్పోర్ట్స్ డ్రామాతోనే తెలుగు చిత్ర పరిశ్రమలోకి చంద్రకళగా పరిచయం కాబోతుంది అనశ్వర రాజన్. ఈ సినిమాలో అనశ్వర పల్లెటూరి అమ్మాయిగా కనిపించబోతుంది. ఛాంపియన్ మూవీని డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. ఈ మధ్య బాలీవుడ్ లో బిజీగా ఉండి కోలీవుడ్ లో కాన్సంట్రేషన్ తగ్గించిన ఈ సూపర్ శరణ్య మళ్లీ తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ చేస్తుంది. టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ అభీషణ్ జీవంత్ హీరోగా, సౌందర్య రజనీకాంత్ నిర్మాతగా తెరకెక్కిస్తున్న విత్ లవ్ లో అనశ్వర హీరోయిన్. ఈ సినిమాను నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం. అలాగే 7G రెయిన్బో కాలనీ 2లో నటిస్తుంది. దీన్ని తెలుగులో కూడా 7G బృందావన్ కాలనీ 2గా రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఏడాది అప్పుడే మలయాళంలో 5 సినిమాలు దింపేసిన ఈ క్యూటీకి ఛాంపియన్ స్పెషల్ మూవీ. ఈ సినిమాతో అనశ్వర తెలుగు ప్రేక్షకుల మదిలో ఛాంపియన్ గా నిలబడుతుందో లేదో చూడాలి. లైగర్ దెబ్బకి టాలీవుడ్ గుమ్మం మళ్లీ టచ్ అయిన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఆ తర్వాత గ్లామర్ షో తగ్గించి పద్ధతిగా మారిపోయింది. అలానే కంటిన్యూ చేస్తే ఎవరూ పట్టించుకోరనుకుందో ఏమో, మళ్ళీ హాట్ అందాలతో హీట్ పుట్టించేందుకు క్రిస్మస్ బరిలోకి దిగుతోంది. 2 ఏళ్లుగా హిట్ లేని ఈ భామకు కార్తిక్ ఆర్యన్ ఫిల్మ్ హిట్ ఇస్తుందా? టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే హిట్ కొట్టి 2 ఏళ్లు దాటిపోయింది. డ్రీమ్ గర్ల్ 2 తర్వాత ఎక్కువగా ఓటీటీలకే పరిమితమైన అనన్య ఈ ఏడాది కేసరి చాప్టర్ 2తో కంబ్యాక్ కావాలనుకుంది. కానీ బొమ్మ బాక్స్ ఆఫీస్ దగ్గర అండర్ పర్ఫార్మెన్స్ చేయడంతో అనన్య పాండే ఈ ఏడాది పలకరించినట్లే తెలియదు ఆడియన్స్. అందుకే ఈ క్రిస్మస్ కొచ్చి హల్చల్ చేస్తానంటోంది. ఈ మధ్య గ్లామర్ డోస్ తగ్గించి పద్ధతిగా కనిపించిన ఆడియన్స్ పట్టించుకోకపోవడంతో మళ్ళీ హాట్ అందాలతో హీట్ పుట్టించేందుకు రెడీ అవుతోంది అనన్య పాండే. లైగర్ లో బికినీలో అందాలు ఆరబోసిన బ్యూటీ అప్కమింగ్ ఫిల్మ్ తూ మేరీ మే తేరా తూ మేరీలో కూడా 2 పీస్ లో అందాలు ఆరబోసింది. కార్తిక్ ఆర్యన్ తన 6 ప్యాక్ తో అనన్య గ్లామర్ తో పలకరించబోతున్నారు. కరణ్ జోహార్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ తూ మేరీ మే తేరా తూ మేరీ క్రిస్మస్ కి ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. మరొకసారి కార్తిక్ ఆర్యన్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది అనన్య. గతంలో ఈ ఇద్దరు నటించిన పతి పత్ని ఔర్ ఓ మంచి హిట్ గా నిలిచింది. కానీ మెయిన్ హీరోయిన్ భూమి ఫెడ్నేకర్ కావడంతో క్రెడిట్ ఆమెకే దక్కింది. కానీ ఈసారి ఆ ఛాన్స్ మరొకరికి ఇవ్వనంటోంది అనన్య. మరొకసారి కార్తిక్ ఆర్యన్ అనన్య జంట హిట్ కొట్టి హిట్ పేరు అనిపించుకుంటుందా? సక్సెస్ ట్రాక్ తప్పిన లైగర్ బ్యూటీ ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతుందా లేదా అనేది చూడాలి.